నమస్తే అండి. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పార్టీకి కార్యకర్తలకి నాయకులకి దేవాలయం లాంటిది. 2021 అక్టోబర్ 19వ తారీఖున కార్యాలయం మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళు ప్రముఖులు సీసీ ఫుటేజ్లో పట్టుబడిన వాళ్ళు ఎవరంటే దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి. వీళ్ళు కాకుండా దాదాపు 250 మంది రౌడీ షీటర్లు పెద్ద పెద్ద కర్రలు, రాడ్లు, కత్తులు పట్టుకొని వచ్చి దాడి చేసి అడ్డగించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల 3 తలలు పగలగొట్టారు. వాళ్ళు ఇప్పటికీ కూడా పాపం వాళ్ళ ఆరోగ్యం ఇప్పటికీ సరిగ్గా కోలుకోలేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులు కళ్ళు తెరుచుకొని ఇప్పుడు అది అప్పుడే తెలుగుదేశం పార్టీ అధిష్టానం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డీజీపీకి కూడా. కానీ కనీసం ఆ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం పోలీసులు వచ్చి మళ్ళీ దాని మీద విచారణ చేస్తాము, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి, ఎవరెవరు ఉన్నారు వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నారు అని చెప్పి ఒక కథనం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మీద అందరి మీద కేసులు బుక్ చేస్తారని. ఈ 3 నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా క్రిమినల్ కేసు అంటే హత్యానేరం, విధ్వంసమును హత్యానేరాల కింద 307 కేసుల మీద జైలుకి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఆ 3 నాయకులు దేవినేని అవినాష్, ఆర్కే రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, లేళ్ల అప్పిరెడ్డి, వీళ్ళు 3 కూడా హత్యానేరం మీద, విధ్వంసం కేసుల మీద, క్రిమినల్ కేసుల మీద జైలుకి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు దీని మీద? మీ వివరణ ఏంటి? ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ మనం మొదటగా ఒకటి గమనించుకోవాలండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కన్నా ముఖ్యంగా ఇక్కడ పోలీసులు ఆ సమయంలో ఏకపక్షంగా వ్యవహరించారనేది పూర్తిగా కనపడతా ఉంది. దానికి ప్రత్యక్ష ఒక చెప్పుకోదగ్గ సాక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీకు ఈరోజు డీజీపీ హెడ్ క్వార్టర్స్, డీజీపీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ నుంచి కూతవేటు దూరంలో సుమారుగా 50 మీటర్లు 100 మీటర్ల దూరంలో ఉంటుంది. అటువంటి ఆఫీస్ మీద దాడి జరుగుతూ ఉంటే దాడి జరిగే సమయంలో కానీ లేదా దాడికి ముందే దాడి జరుగుతుందని చెప్పేసి అప్పటికి తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా డీజీపీ ఆఫీస్ గారికి హెచ్చరించడం జరిగింది, ఇలా దాడి జరగబోతోందని చెప్పేసి. అయినా కూడా ఏమాత్రం స్పందించకుండా పోలీసు వర్గాలన్నీ కూడా అప్పటికి చూస్తే మీరు అదంతా కూడా కేంద్ర కార్యాలయం ఉన్న చోటు ఏదైతే ఉందో తాడేపల్లి దగ్గర అండి. అవును, అక్కడ ఎంతమంది పోలీసు భద్రతా బలగాలు ఉంటాయండి. అక్కడ స్పందించడానికి పట్టుమని 10 నిమిషాలు కూడా అవసరం లేదు. ఎక్కడో లోపలికి వచ్చి ఏదో చర్య తీసుకోవాల్సిన అవసరం అంత టైం కూడా పట్టదు. కోతవేటు దూరంలో ఉందంటే ఇమీడియట్ గా రెస్పాన్స్ అవ్వాల్సిన పోలీసులే పూర్తిగా డ్రామా మొత్తం చూస్తూ చివరాఖరిలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు రాష్ట్ర డీజీపీగా అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి గౌతమ్ సవాంగ్ గారే ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం అవట్లేదా పోలీసులు ఒక పార్టీకి ఎంతవరకు కొమ్ము కాయడం నిజమని చెప్పేసి దీన్ని అర్థం చేసుకోవచ్చా? ఈ రోజు గడిచిన 5 సంవత్సరాల తర్వాత ఇప్పటికి మేల్కొని ఇప్పటికి అదే పోలీసు వ్యవస్థ ఇప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? పార్టీలకి కేసులు పెట్టడానికి సంబంధించి పోలీసు వ్యవస్థకి ఏం సంబంధం? అసలు పోలీసు వ్యవస్థ ఉంది దేనికోసం అండి? ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు కానివ్వండి, దేశ ప్రజలకు కానివ్వండి, వాళ్ళ మాన శాంతి భద్రతలకు ఇవ్వడానికి పోలీసు వ్యవస్థ. అటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు కేవలం రాజకీయ పార్టీలకే పరిమితం అవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ప్రజాస్వామ్యంలో పోలీసుల మీద ఏ విధంగా నమ్మకం కలుగుతుంది ప్రజలకి, పార్టీల పట్ల ఏ విధంగా చేస్తామంటే ఇప్పటికీ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం దాడి పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకు కూడా వారి ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరుగుతుంది. ఇప్పటికీ కోలుకోలేదు వాళ్ళు. ఈ రోజు తలకాయల బలం కొట్టారు, వాళ్ళ కాళ్ళు చేతులు కూడా చాలా పూర్తిగా ఇరిగిపోయే పరిస్థితి ఉంది. ఇంతగా దాడి పడితే ఇంతవరకు ఒక్క మీద కేసులు బుక్ చేయని పరిస్థితి అంటే ఏ విధంగా చూడాలి దీన్ని? ప్రజాస్వామ్యంలో కేవలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా అంటే ఈరోజు బయట దీనేంత వరకు సీసీ ఫుటేజ్లు మొదట్లో లేవంటారా? అప్పుడు చూడలేదంటారు పోలీసులు. అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నట్టండి? ఈరోజు కంప్లైంట్ ఇవ్వలేదంటారా? సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అక్కడే నిద్ర చేయడం జరిగింది, అయినా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రోజు పోలీసు వ్యవస్థ ప్రభుత్వాలు మారేసరికి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. ఏ పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తే భవిష్యత్తులో చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలంతా కూడా భావిస్తారు. కానీ ఇటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదేశం కార్యకర్తలను నిరోధించగలడా? తెలుగుదేశాన్ని తొక్కేయాలనుకున్నాడు, అది సాధ్యపడుద్ది అంటారా? ఒకటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని తొక్కాలని చూస్తే ఏమవుతుందో అది 2024లో ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలే చూపించారండి. ఇదేదో తెలుగుదేశం మీద తిరుగుబాటు అనేది ఏదైతే వాళ్ళు వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ తొక్కుబాటు చర్య అనేది ఇప్పుడు కాదండి. అది మొత్తం దాదాపుగా తెలుగుదేశం పార్టీ గడిచిన 4 శతాబ్దాల నుంచి కూడా రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అధికార పక్ష పార్టీగా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అటువంటి పార్టీని కదిలించడం ఇంతవరకు ఎవ్వరి తరం కాలేదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో 2019 నుంచి 2024 వరకు ఏదో ముఖ్యమంత్రిగా చేశారని పక్కన పెడితే ఈరోజు
ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇంతవరకు కదిలించిన నాయకుడు లేదు, బెదిరించి భయపడిన కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా లేరు. ఇంతవరకు ప్రాణాలకు తెగించి పోరాడేవారే కానీ వెన్ను చూపే నాయకుడు ఒక్కడో లేడు, నాయకుడు లేరు, అదేవిధంగా కార్యకర్తలు లేరు. అందుకే 4 దశాబ్దాల నుంచి రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉంది, దేశంలో ఏ రాజకీయ పార్టీ లేనట్టుగా. ఒకప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో దాదాపు 1000 మంది కార్యకర్తలు, 1000 మంది కార్యకర్తల్లో దాదాపు 80% మంది బీసీలు, దళితులు, వాళ్ళని చంపేయడం జరిగింది. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తల నాయకులు దాదాపు 200 మందిని హతం చేయడం జరిగింది. ఈ రకంగా దళితులు, బీసీలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా కార్యకర్తల్ని హత్యలు చేయడం జరిగింది వైఎస్ఆర్ జమానాలో. ఏమైనా చేయగలిగాడా వైఎస్ఆర్ అలా చేసినా కూడా? అలా చేసినప్పుడు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా దాని మూలాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నెముక పార్టీ అని చెప్పి చెప్పుకుంటుంటారు. ఒక బీసీలకే కాదండి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళ కుటుంబంగా భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ లేని విధంగా ఈరోజు సుమారుగా 75 లక్షల నుంచి 1 కోటి వరకు సభ్యత్వం కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటిది రాజకీయ నేపథ్యంలో ఏదైతే ఉందో అంతమందిని చంపించినప్పటికి కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త నుంచి మొదలుకొని నాయకుడి వరకు ఇంత బలంగా ఉండి అధికారంలోకి వచ్చిందంటే చిన్న ఉదాహరణ చాలదంటారా? ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అన్యాయం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా చరిత్ర బుద్ధి చెప్పింది అనేది మన చరిత్రలో తెలుసుకోవచ్చు. ఈరోజు అంటే తెలుగుదేశం కార్యకర్తల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హత్యలు చేయడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని అంతం చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన సమర్థనీయమా? జరుగుద్దా? ఎలాగా అది బెడిసి కొట్టిందనే మనకు అర్థమవుతుందండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఎవరైతే కొంతమంది కుటుంబాలు పార్టీలకు సంబంధించి ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పార్టీలో ఇంకా యాక్టివ్గా కార్యక్రమాలు చేయడం మొదలు పెడతా ఉన్నారు. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలు కూడా షాక్ అవుతున్న పరిస్థితి. చంద్రయ్య గారు ఉదాహరణ చెప్పుకోవచ్చా? ఒక చంద్రయ్య గారితో పాటు ఎన్నో వేల మంది కార్యకర్తలు ఉన్నారు. అందులో మొదటిగా ఈ రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ వ్యక్తి చంద్రయ్య గారు అండి. తోట చంద్రయ్య గారు మార్చల్లో గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ జై జగన్ అనమంటే ఎవరైనా ఆ టైంలో ఏం చేస్తారండి? బతుకుంటే ఏమైనా చూసుకోవచ్చు, తర్వాత పార్టీలు బతుకుంటే ఏమైనా చేసుకుందాం అని చెప్పేసి అన్న విధంగా ప్రాణాల కంటే ఏదో ముఖ్యం కాదు కదా, అంటే సాధారణ మానవులకి ఎవరికైనా కూడా. బట్ తెలుగుదేశం కార్యకర్తగా, నికాసైన తెలుగుదేశం కార్యకర్తగా ఏదైతే అదేంది నాకు పార్టీనే ముఖ్యం ప్రాణం కన్నా అని చెప్పేసి జై చంద్రబాబు అని చెప్పేసి ప్రాణాలు విడిచిన కార్యకర్త తోట చంద్రయ్య గారు. అటువంటి కార్యకర్త కోసం అధినాయకుడే కదిలి వచ్చి ఈరోజు తాడేపల్లి నుంచి కదిలి వచ్చి మరి ఒక కార్యకర్త పాడే మోసాడంటే ఒక కార్యకర్త పట్ల ఆ నాయకుడికి ఉన్న నిబద్ధత తెలుసుకోలేమంటారా? కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోలేమంటారా? అదే చంద్రయ్య కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు వీరాంజనేయులు గారు వచ్చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడు. ఈరోజు వాళ్ళ నాన్న మరణం తాగిపోయాడు అంటారా? పార్టీలో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వచ్చాడు. ఈరోజు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కానివ్వండి, జోలకంటి అక్కిరెడ్డి గారు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ అబ్బాయి చదువు బాగోగులు కానీ ప్రతి ఒక్కటి అండదండలుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ మార్చల్లో గెలవడానికి ఒక ప్రధాన కారణంగా ఈరోజు తోట వీర చంద్రయ్యను కూడా ముందుకేయడం జరిగిందండి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, కార్యకర్తల మరణాలతో తెలుగుదేశం పార్టీని ఆపలేరు. సో వైఎస్ఆర్ హయాంలో దాదాపు 1000 మంది పైగా కార్యకర్తల్ని హత్యలు చేయించారు తెలుగుదేశం కార్యకర్తల్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 350 మంది పైగా టీడీపీ కార్యకర్తలను హత్యలు చేయడం జరిగింది. కానీ చనిపోయిన కుటుంబాలు అన్నీ కూడా చనిపోయిన వ్యక్తుల పార్థివ దేహాల మీద తెలుగుదేశం జెండాని కప్పి అంత్యక్రియలు చేయటం జరిగింది. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడిమోయటం, లోకేష్ గారు వెళ్ళి పాడిమోయటం కూడా జరిగింది. సో ఇలాంటి అరాచకాలు చేసి తెలుగుదేశం పార్టీని తొక్కేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సందేశం తిప్పికొట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక్కటే చాలా బలంగా ప్రతిపక్షాలకు ఒక ధీటైన సమాధానం చెప్పడం. అదే ఎన్నికలతో కాకుండా ఎన్నికలు ఏదైతే జరగక ముందే గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఆషామాషి కాదు. వీళ్ళకి ప్రభుత్వాలతో పని లేదు, పార్టీ అధికారంలో ఉందా లేదన్నతో పని లేదు. కేవలం వీళ్ళు పార్టీ కోసం ఎంతకైనా తెగించే కరడుగట్టినటువంటి సైనికులు. వీళ్ళంతా కూడా కార్యకర్తలు కాదు, సైనికులు. ఇటువంటి వారితో పెట్టుకుంటే మాకే ప్రమాదం అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా భావించాయి. ఈరోజు ఎవరు జోలైనా పోవచ్చు కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలు పోకూడదని చెప్పేసి బలమైన సందేశం. ఎన్నికలు అనేది జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎన్నికల రిజల్ట్స్ అయితే వచ్చాయో ఎన్నికల రిజల్ట్స్ జస్ట్ ఎగ్జాంపుల్. ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గడిచి 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోయలేదంటారా? వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతల దగ్గర నుంచి మొదలుకొని తండ్రులు, తాతలు, అదేవిధంగా ఈ జనరేషన్ మనవాళ్ళు, ఒక కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అలా వారసత్వంగా వస్తున్న కుటుంబాలు ఎన్నో వేలాది లక్షలాది కుటుంబాలు. ఇటువంటి కుటుంబాలని కదిలించాలనుకుంటే ఏమైద్దని చెప్పేసి చరిత్ర తిరగబడిద్ది అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో ప్రత్యక్ష ఉదాహరణ. గతంలో ఎన్నోసార్లు జరిగాయండి ఇలాంటి సంఘటనలు. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీ అన్న హయాంలో తిరగపడడం కానీ వీటన్నిటిని దాటుకొని వచ్చిన వాళ్ళు ఈరోజు కొత్తగా
తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళు, పోరాటాలు చూసి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి పోరాటం చేయడం కొత్త కాదండి. ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో 30,000 మంది పైగా కార్యకర్తల మీద కేసులు పెట్టడం కానీ, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కానీ, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం కానీ, ఇన్ని చేసినా కూడా ఎవ్వరూ తగ్గకుండా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంత ఉధృతమైన గెలుపును సాధించారో దానిని మించిన గెలుపుతో ఇప్పుడు మళ్ళీ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు కదా. అవునండి, ఈ యొక్క గెలుపు ఏదైతే ఉందో ఊహకందని గెలుపు, చరిత్ర చూడని గెలుపు. నిజంగా ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కేడర్ వాళ్ళ నాయకుల పట్ల, వాళ్ళ కార్యకర్తల పట్ల తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధే దీనికి ఉదాహరణ. ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో వాళ్ళందరూ ఎన్నిక దగ్గర అంటారా? ఈ కేసులు పెట్టిన ప్రతి వ్యక్తి రెట్టింపు ఉత్సాహంతో మరో 10 మందికి మొబిలైజ్ చేసేసి, మరో 100 మందిని కానివ్వండి, మరో 1000 మందిని కానివ్వండి, వాళ్ళ ఊరూరా తిరిగి ప్రచారం చేసి ఈరోజు ఎన్ఆర్ఐ కూడా రావడం జరిగిందండి. ఈరోజు లక్షల రూపాయలు వెచ్చించి టికెట్లు పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది. ఈరోజు కొంతమంది ప్రచారం నిమిత్తం తెలుగుదేశం పార్టీ కోసం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ సంస్థాగత పార్టీ అని ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దాదాపు 500 మంది రౌడీలను వేసుకొని మారణాయుధాలు తీసుకొని పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దేవినేని అవినాష్ కానీ, ఆర్కే రామకృష్ణారెడ్డి కానీ, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆయన కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటండి, చట్టం తన పని దాన్ని చేసుకోబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన విధంగానే ఈరోజు సీసీటీవీ పూజలు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు సిఐడి వాళ్ళు కూడా అదే చూస్తున్నారు, రాష్ట్ర పోలీస్ శాఖ కూడా అదే చూస్తూ ఉంది. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కానీ ఉండదు, చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అదే చర్యలు తీసుకుని వాళ్ళ మీద తీసుకోబోతున్నామని చెప్పి చెబుతా ఉంది ఈరోజు సిఐడి కూడా. సో వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు 7 ఏళ్ల జైలు శిక్షకి, అంటే హత్యా నేరం, హత్యా ప్రయత్నం కేసుల మీద, విధ్వంసం కేసుల మీద 7 ఏళ్ళు పైగా జైలు శిక్షలు పడే అవకాశం ఉన్నాయి అంటున్నారు. అదేనండి, ఈరోజు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినందుకు మనుషుల మీద దాడి చేశారు కదండి. ఈరోజు తలకాయల బలగొట్టిన మాట వాస్తవం కాదంటారా? దాడులు చేయించిన వాళ్ళు వాస్తవం కాదంటారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయలేదు. ఈరోజు అద్దాల బాలకు కొట్టేసి బహిర్గతంగా అంతమందిని పట్టపగలు అంతమంది తీసుకుని వస్తూ ఉంటే దానికి ప్రధాన పాత్ర ఎవరైతే పోషించారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఆ రోజు దాడుల్లో పాల్గొన్న వైసీపీ రౌడీ మూకలందరూ కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచి పారిపోయారని, వాళ్ళెవరూ ఇప్పుడు ఆచూకీ కూడా దొరకట్లేదని చెప్పి అంటున్నారు పోలీసు వర్గాలు. ఈరోజు ఎవరైతే దాడి ఆ వీడియో ఫుటేజ్లు ఎవరైతే కార్యకర్తలు కానీ వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు ఎవరైతే అధికార మదంతో ఎవరైతే పార్టీ మీద దాడి చేశారో వాళ్ళు ఇప్పటివరకు చాలా మంది కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళ కోసం కూడా గాలిస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి ఏదైతే చట్టపరంగా వాళ్ళ మీద బాధ్యతలు తీసుకోవాలో, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చట్టం చేసిన పని చేసుకోబోతుంది. మూల్యం చెల్లించుకోక తప్పదండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు అటు ఇటు అయినప్పటికి కూడా ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ మీద చర్యలు ఉండబోతూ ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు ఆ ముగ్గురు రౌడీ నాయకుల మీద, వైఎస్ఆర్సీపీకి చెందిన రౌడీ నాయకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాళ్ళకి కఠినమైన కేసులు పెట్టి కఠినమైన శిక్షలు పడేలాగా చూడాలని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే అండి, మంచి విషయాలు మీతో చర్చించాం. ధన్యవాదాలండి.